కానీ అక్కడ రాయబడినమాట, దేవుని చేత హెచ్చరిక చేయబడి. ఏమని హెచ్చరిక అంటే జలప్రలయం రాబోతుంది, నాశనం అయిపోతుంది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు కూడా జాగ్రత్త పరుచుకోవాలి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని. ప్రభు త్వరగా రాబోతున్నాడు. తీర్పులోకి మనం వెళ్ళబోతున్నాం. నిత్య నాశనానికి వెళ్ళకుండా మనం ఉండాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచి, యెహోషువ అన్నట్లుగా నేను నా ఇంటి వారు యెహోవాను. నీ బాధ్యత. మనం అందరం ఆ రక్షణలోనికి మనం రావాలి, మనం సిద్ధపరచుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి వారి బాధ్యత. ఒక సేవకుడే కాదు, సేవకుడిదే కాదు, మనందరిది కూడా ఒక బాధ్యత. అప్పుడే మనం దేవుని సముఖములో మనం జ్ఞాపకం చేయబడతాం. నోవహు ఏం చేస్తాడంటే తన ఇంటి వారిని ఎటువంటి పరిస్థితులు అండి ఆ దినాలు ఎటువంటివో తెలుసా? నమ్మకం ఉంచడానికి వీల్లేని పరిస్థితులు అండి. నోవహు దినాలు ఎలాగున్నారండి? జనులు తినొచ్చు, త్రాగొచ్చు, పెండ్లికి ఇచ్చొచ్చు, పెండ్లికి చేసుకుంటున్నారంట. పేతురు పత్రికలు రాయబడినమాట అవిధేయులంట. అటువంటి ప్రజలలో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి నోవహు ఎంత ప్రయత్నం చేశాడో. పడవనంట 120 సంవత్సరాలు కట్టాడంట నోవహు. ఆ 120 సంవత్సరాలు ఒక్క చినుగు పడలేదండి. ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ ఇంటి వారందరినీ నువ్వు రక్షించుకున్నావా? ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటారా, లేకపోతే విడబడి నిత్య నాశనానికి వెళతారా? సమయం ఉండగానే మనలను, మన కుటుంబాన్ని మనం ఏం చేయాలండి? సంఘాన్ని జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి వారము, జాగ్రత్త పరచుకోవాల్సిన వారు. చూడండి, కీర్తనల గ్రంథం 122:6 చూద్దాం. 122:6. చాలు. ఏం చేయాలంట? నోవహు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. తర్వాత ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పాడండి. అందరూ చెప్పాడు, వారు వినలేదు. విన్నవారు రక్షించబడ్డారు. అయితే కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు. ఏమనంటే 122:6లో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము దేవుడు ఉండు స్థలం, దేవుడు కోరుకున్న స్థలము. కొత్త నిబంధనలో దేవుని సంఘము, దేవుని మందిరం. కనుక దేవుని మందిరం కొరకు ఏం చేయాలంట? అది ఎందుకంటే యెరూషలేము క్షేమము దేశ క్షేమమునికి ఆధారం. అందుకని యెరూషలేము కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. సంఘ క్షేమము, సంఘములో ఉన్న మనందరి ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమము. అది సంఘం క్షేమంగా ఉంటే ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడంటే ఆ యెరూషలేము బలంగా ఉన్నప్పుడు ఆ జాతి చెదిరిపోకుండా వారు నిలబడతారు. అంటే ఆ ఇశ్రాయేల్ అంతా ఒకటిగా ఉండాలి. వాళ్ళు విడిపోకూడదు, వేరైపోకూడదు, చీలికలు రాకూడదు, విరోధం భావం రాకూడదు. అలాగ వచ్చినప్పుడు శత్రువులు సులభంగా వారిని ఏం చేస్తారు? ఓడించేస్తారు, వాళ్ళని బానిసలుగా చేసేసుకుంటారు. కనుక ఉద్దేశం ఏంటంటే యెరూషలేము క్షేమంగా ఉండాలి. సంఘము ఐక్యంగా ఉంటే, పటిష్టంగా ఉంటే, కలిసి ఉంటే. అందుకనే పత్రికలు మీరు చూడండి, ఒకరి మనస్సుతో ఒకరు కలిసి ఉండాలంట. అందరి మనసులకు కలిసి ఏకీభవించాలంట. అలాగ ఉండాలంటే సంఘము సమాధానంగా ఉండాలంటే, చీలికలు లేకుండా ఉండాలంటే, గొడవలు లేకుండా ఉండాలంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటండి? ఆ సంఘం క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన వారు, నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. సంఘంలో వచ్చి ప్రార్థన చేసేప్పుడే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏం చేయాలని? సంఘాన్ని నువ్వు ఎత్తిపట్టాలి, సేవకుడిని నువ్వు ఎత్తిపట్టాలి. సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. సేవకుని నిలబెట్టి సంఘంతో మాతో మాట్లాడయ్యా మనం అడిగినప్పుడు దేవుడు ఆ సేవకుని నిలబెట్టి ఆయన ద్వారా మనతో
మనం అభివృద్ధి చెందడానికి. పౌలు సంఘాలకు రాస్తాడు, ఇదిగో నేను సువార్త ప్రకటించడానికి, ధైర్యంగా ప్రకటించడానికి, ధారాళంగా ప్రకటించడానికి మీరు నా కొరకు ప్రార్థన చేయడం అవసరం. అది కనుక సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేసేవారమే కాదు, సంఘము క్షేమంగా ఉండేటట్లుగా మన వంతు మన బాధ్యత ఏమి చేయగలమో అది మనం. కానీ అక్కడ రాయబడి